चैतन्या नंदा जय अद्वैत चंद्रा जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंदा जय अद्वैत चंद्रा जय गौर भक्त वृंदा ओम ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् नश्यप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भगवद्भक्ति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं श्रीपरमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकदा दामोदाय नगरग्राम तारिणे नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे शिवा साधिकार भक्तवल्लभ हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे హరే కృష్ణ మాతాజీ ఈరోజు ఎవరి గురించి చర్చించుకుంటున్నామో ఎవరైనా చెప్తారండి? రఘునాథ భట్ట గోస్వామి మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఈరోజు రఘునాథ భట్ట గోస్వామి గురించి చర్చించుకుంటున్నాము. సో మనము ఈ ఆచార్యులు అందరి కోసం ఎందుకు చర్చించుకుంటున్నామండి? ఎవరైనా చెప్తారా? ఒక వైష్ణవ గౌడయ్య గురు పరంపర గురించి తెలుసుకున్న ద్వారా పరమాత్మకి చేరువవడం, చేరుకునే మార్గం కోసం గురువులను ఆశ్రయించి వాళ్ళ యొక్క చరిత్రలను, వాళ్ళ పరంపరను కూడా తెలుసుకోవడం అతి ముఖ్యమైన భాగం కాబట్టి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము గురు పరంపర ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా ఎలా సేవలు అందించారు, వాళ్ళు ఏమేమి సేవలు చేశారు, భగవంతుడి చేరుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ ఏంటి, అవన్నీ మనము తెలుసుకొని మనము వాళ్ళని ఎగ్జాక్ట్గా అనుకరించడం కానీ వాళ్ళ ఆదేశాలు మనం పాటించడానికి ప్రయత్నిస్తాం. తద్వారా మనకి ఏంటంటే వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకి తోడవుతాయి అన్నమాట. దాని ద్వారా మనము కృష్ణునికి ఇంకా దగ్గరగా చేరుకోగలుగుతాం. మమ మాయ దురత్యయ అంటారు. సో మనకి మాయ అనేది చాలా బలమైందనమాట. సో దీనిని దాటడం చాలా కష్టం. కృష్ణుడు ఎంత సర్వశక్తిమానో అట్లానే మాయని కూడా ఆయన నుంచే వచ్చింది. సో అది కూడా చాలా శక్తిమాన్. సో దానిని మనం దాటగలిగే శక్తి కావాలి అంటే మనకి ఇలాంటి గొప్ప ఆచార్యుల అందరి శక్తి కూడా కావాలి. వాళ్ళ ఆశీర్వాదాలకు వాళ్ళ ఆశీర్వాదాలు మనం తీసుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి మనకి? మనం వాళ్ళ చెప్పిన ఆదేశాలను పాటిస్తూ వాళ్ళకి దాసులుగా ఉన్నప్పుడు మనకి వాళ్ళవి ఆశీర్వాదాలు వస్తాయి. సో అలా మనం దానికోసం మనం ఇవన్నీ చర్చించుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, సో మనం ఈరోజు చర్చించుకోపోయిన వ్యక్తి ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రఘునాథ భట్ట గోస్వామి. ఆయన మన షడ్ గోస్వామిల్లో ఒకరు. ఈయన ఏంటంటే ఒకానొకప్పుడు వారణాసిలో ఒక బ్రాహ్మణ ఉంటారు, తపన్ మిశ్రా అని. ఆయన కూడా చాలా గొప్ప స్కాలర్. ఆయన బ్రాహ్మణ అండ్ స్కాలర్. ఆయన ఏంటంటే చాలా ఏంటి నా నా జీవిత లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, నేను ఎలా సాధించాలి దాన్ని అని చెప్పేసి ఆయన చాలా వెతుకుతూ ఉంటారనమాట. అందరినీ 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 చర్చిస్తూ ఉంటారు. అందరినీ పండితుల్ని, జ్ఞానుల్ని అందరినీ కలుస్తూ ఉంటారు. కానీ ఆయనకి కావాల్సినది సంతృప్తికరంగా ఆయనకి దొరకదనమాట సమాధానం. సో కరంగా దొరకనప్పుడు మనం ఇప్పుడు మనకి ఏదైనా సాధించాలనుకోండి, మనకి చాలా తపన ఉంటుంది. దానికని యాక్చువల్గా మనకి కావాల్సిన పాయింట్స్ రావు. అలాంటప్పుడు మనం చాలా తపన పడతాం కదా, ఆలోచిస్తూ ఉంటాం కదా దాని గురించే రేంబవళ్ళు. సో అట్లాగా ఆయన చాలా మనసులో చాలా తీవ్రంగా
ప్రే చేసుకుంటున్నారు అనమాట. ఏంటి, ఎలా ఎలా నేను రీచ్ చేసుకోవాలి అని చెప్పేసి. సారీ నేతాజీ, సింపుల్ జస్ట్ 1 minute. సో ఆయన తప్పిస్తూ ఉంటారనమాట. ఆయన తప్పిస్తూ ఉన్నప్పుడు ఆయనకి కల్లోకి ఒక బ్రాహ్మణులు వచ్చి, నీకు వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు అది ఈస్ట్ బెంగాల్, దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్గా అంటాము. సో అక్కడ ఒక నిమాయి పండిట్ ఉన్నారు. ఆయన నీకు చెప్తారు జీవితం యొక్క లక్ష్యం ఏంటి, దాన్ని ఎలా సాధించాలి అని చెప్పేసి. నువ్వు విచారించకుండా అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అని చెప్తారనమాట. నీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళు ఆయన గురించి అని చెప్పేసి ఒక బ్రాహ్మణు కల్లో కనిపించి చెప్తారు. అప్పుడు ఆయన నెక్స్ట్ డే ప్రయాణం అవుతారనమాట. ప్రయాణం అయ్యి వెళ్తారు. అక్కడ మన నవద్వీప్‌లో నుంచి మన నిమాయి పండిట్ ఇక్కడికి వచ్చి ఆయన చిన్న వయసులోనే ఎలా అంటే సాంస్క్రిట్ గ్రామర్ అనమాట. అంతా సంస్కృతం యొక్క వ్యాకరణాలు అవన్నీ చెప్తూ ఉంటారు చిన్న వయసులోంచే. సో, అప్పుడు ఇంకా దీక్ష అవ్వలేదు. దీక్ష అవ్వలేదనమాట. అప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ఎంత అందంగా చెప్తారంటే వేలాది కొద్దీ వచ్చేవాళ్ళనమాట శిష్యులు. చాలామంది థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళనమాట. ఆయన అంత అద్భుతంగా, అంత మంచిగా, ఈజీగా అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పేవాళ్ళనమాట. ఆయన ఎవరు? సేయి గౌరవ్, సేయి కృష్ణ, సేయి జగన్నాథ్. మన కృష్ణ చైతన్య మహాప్రభు అంటే ఎవరు? మన కృష్ణుడే అనమాట. సో ఆయన మంచిగా చెప్తుండేవాళ్ళు. చాలా మంది శిష్యులు వస్తూ ఉండేవాళ్ళు అనమాట, వింటూ అలా ఆ క్రమంలోని మన తపన్ మిశ్రాకి ఆయనకి డ్రీమ్ వచ్చింది కదా. సో ఆయన కూడా వస్తారు. ఆయన వచ్చిన వెంటనే ఆయనకి ప్రణామాలు అర్పిస్తారన్నమాట. దండవత్ ప్రణామం చేస్తారు. చేసి ఆయనకి నమస్కారాలు అంతా అర్పించిన తర్వాత చెప్తారనమాట. కృష్ణకి అన్నీ తెలుసు. ఆయన అందరు హృదయాల్లో ఉంటారు కదా. సో ఆయన అడుగుతారనమాట. నేను అంతా తిరిగాను, చాలా చోట్ల తిరిగాను, నాకు జీవిత లక్ష్యం ఏంటి కావాలి, నేను ఎలా సాధించగలను, నాకు అది చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి ఆయన చాలా రిక్వెస్టింగ్లో అడుగుతారనమాట. అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు నాకు సంతృప్తికరంగా లేదు, నేను చాలా వెతికాను కానీ అని. అప్పుడు ఆయన చెప్తారనమాట, పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఏమీ లేదు, కృష్ణుణ్ణి ప్రేమించడం, కృష్ణుణ్ణి ఆరాధించడం, ఆయన భక్తియుత సేవలో పాల్గొనడం, అదే పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అని చెప్తారనమాట. సో పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అది. దాన్ని ఎలా సాధించాలి అంటే మనకి 16 వర్డ్స్ మంత్రం చెప్తారు. ఏంటి అది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని చెప్పేసి దాన్ని ఎలా సాధించాలి అంటే ఈ మంత్రం ద్వారా, ఇది కలి సంతోపనిషత్తు నుంచి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన మంత్రము. నువ్వు ఇది జపిస్తూ నువ్వు జీవితం యొక్క అత్యుత్తమ లక్ష్యాన్ని సాధించగలుగుతావు, శుద్ధ భక్తిని పొందగలుగుతావు, భగవంతుడి యొక్క శుద్ధ ప్రేమని పొందగలుగుతావు, భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుతావు అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఆయన చెప్పి ఆదేశిస్తారు ఆయనకి. అప్పుడు ఆయనకి ఇంకా ఏం ఆదేశిస్తారంటే, ఆయనకు వచ్చిన కల కూడా ఆయనకు చెప్తారనమాట. నాకు ఇలా కల వచ్చింది, మిమ్మల్ని కలుసుకోవాలి అని చెప్పేసి ఒక బ్రాహ్మణులు చెప్పారు అంటే, సరే నువ్వు ఈ కల గురించి ఎవరికి చెప్పొద్దు, నువ్వు వారణాసి తిరిగి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. ఎందుకు అలా వెళ్తారు అంటే, అప్పట్లో వారణాసిలో అందరూ మాయావాదుల్లో ఎక్కువ ఉన్నారనమాట. అంటే ఇంపర్సనల్ బ్రహ్మన్ అంటాం కదా, సాకార రూపం కాకుండా నిరాకారవాదులు ఎక్కువ ఉన్నారు అక్కడ వారణాసిలో. అక్కడ చంద్రశేఖర్ వైద్య అని ఒక భక్తులు ఉన్నారు, వీళ్ళు తపన్ మిశ్రా వాళ్ళు. సో అక్కడికి వెళ్ళిపోమని చెప్పేసి అంటారు అనమాట. ఆయన ఆదేశిస్తారు. ఇంకా ఆయన చెప్పినట్టే ఆయన చేస్తారు. వెళ్ళిపోతారు. ఇంకా ఆయన శ్రీమద్ భాగవతం పారాయణ చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం మొత్తం చదువుకుంటూ ఉంటారు అన్నమాట. నేను వస్తాను, వారణాసి వస్తాను, వచ్చి నీకు ఇంకా దీనికోసం ఇంకా వివరిస్తాను మంత్రం కోసము అని చెప్పేసి, భాగవతము ఇంకా మంత్రం కోసము నీకు అన్ని నేను ఇంకా వివరిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇలా జరిగినప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు వారణాసి వద్దాం. వారణాసిలో తపన్ మిశ్రా సో ఈయన ఇలా ఆదేశించిన తర్వాత మన నిమాయి పండిట్ తర్వాత
బృందావన్ వెళ్తారనమాట. బృందావన్ ఆయన మళ్ళీ తర్వాత దీక్షితులు అయ్యి అంతా అయిన తర్వాత బృందావన్ బృందావన్ వెళ్ళే మార్గంలో బృందావన్ వెళ్ళి రిటర్న్ వచ్చే మార్గంలో ఈయన వారణాసి కూడా వెళ్తారనమాట. వారణాసి వెళ్ళి ఆయనకు చెప్పిన విధంగా వస్తానని చెప్పారు కదా, సో ఆయన ఎక్కడికి వెళ్తారనమాట. మన మన తపన్ మిశ్రాకి ఒక ఒక బాబు ఉంటారు. ఆయన పేరు రఘునాథ భట్ట గోస్వామి అన్న రఘునాథ భట్టాచార్య. రఘునాథ భట్టాచార్య ఆయన చాలా సరళంగా, ఆయన కూడా మంచి స్కాలర్. చిన్న అబ్బాయి అప్పటికి చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన చిన్న ఆయనే అనమాట. ఆయనకి 11 ఇయర్స్ అట్లా ఉన్నాయి అంతే. సో ఆయన చాలా అట్రాక్ట్ అయ్యాడు అనమాట చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు. ఆయన ఎలా చైతన్య మహాప్రభు అక్కడ చంద్రశేఖర్ ఆచార్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, కానీ భోజనం మట్టికి తపన్ మిశ్రా వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు అనమాట. ఇక ఆయన ఇంటికి వచ్చినప్పుడు చాలా అట్రాక్ట్ అయ్యాడు అనమాట రఘునాథ భట్ ఆచార్య. ఆయన చాలా చిన్న వయసే అప్పుడు ఆయనకి. సో ఆయన చాలా ఆకర్షణ పొందారు, మనం భగవంతుడికి ఆకర్షణ పొంది ఆయనకి చాలా సేవలు చేసేవాళ్ళు. ఆయనకి చిన్న చిన్న సర్వీసెసే, ఆయన కూర్చున్న స్థలము శుభ్రపరచడము, ఆయన పడుకునే స్థలము, ఆయనది కంచం, ఆయన ఏదైతే ప్లేట్లు ఆయన ఫుడ్ తింటారో ఆ ప్లేట్ వాష్ చేయడము, ఆయన కీర్తనలో పాల్గొనడము, కీర్తన చేసి వచ్చిన తర్వాత ఆయనకి పాలు మసాజ్ చేయడము, అట్లాంటివి. ఆయన ఆయన కూడా కొంచెం ఆయన కూడా కొంచెం స్కాలరే అయినా కూడా అన్ని మంచి మంచి సేవలు చేస్తూ ఉండమాట ఇష్టంగా. ఆయన చాలా ఆకర్షణ పొంది చైతన్య మహాప్రభు చాలా ఆ సంతృప్తి చెందుతారనమాట ఆయన సేవలకి. చెంది మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి. సో అవన్నీ సంతృప్తి పడతారు ఆయన. ఆయన అలా ఒక 2 మంత్స్ ఉంటారు. 2 మంత్స్ అక్కడే ఉంటారు. అక్కడ చాలా మందికి మాయావాదుల సన్యాసులతో ఆయన వాదిస్తారు. ఆయనను చాలా మందిని, కొంతమందిని వారణాసిలో భక్తుల్ని కూడా భక్తుల్లాగా చేస్తారనమాట చైతన్య మహాప్రభు. సో అలా చేసినప్పుడు తర్వాత 2 మంత్స్ అక్కడే ఉంటారు. సో ఆ 2 మంత్స్ ఉన్నప్పుడు చాలా అట్రాక్షన్ పొందుతారనమాట మన రఘునాథ భట్టాచార్య. సో రఘునాథ్ భట్ట గోస్వామి. సో ఆయన చాలా ఆకర్షణ పొంది చాలా రిలేషన్షిప్ పెట్టుకుంటారనమాట, ఎఫెక్షన్ పెంచుకుంటారనమాట చైతన్య మహాప్రభు పైన. ఎఫెక్షన్ పెంచుకున్నప్పుడు ఆయన ఆ, ఈయన కూడా చాలా ఇష్టంగా చూసుకుంటారు మన చైతన్య మహాప్రభు కూడా. సో ఆయన ఇష్టంగా చూసుకుంటారు. సో వీళ్ళు ఇలా ఎఫెక్షన్ పెంచుకుంటారు. తర్వాత ఇంకా మళ్ళీ చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారు, పూరికి వెళ్ళిపోతారు ఆయన. సో ఈయన చాలా బాధపడతారు అనమాట. మన తపన్ మిశ్రా ఇంకా రఘునాథ్ భట్ట గోస్వామి చాలా బాధపడతారు. తర్వాత నేను పూరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన వచ్చేస్తారు. 1 minute మాతాజీ. సారీ మాతాజీ, ప్రభుజీ క్షమించండి. సో ఆయన మళ్ళీ పూరికి వెళ్ళిపోతారు చైతన్య మహాప్రభువు. ఆ, తర్వాత వీళ్ళు చాలా ఎఫెక్షన్ పెంచుకుంటారు. తర్వాత ఈయన కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న పర్మిషన్ తీసుకొని రఘునాథ భట్ట గోస్వామి కూడా ఇక్కడికి వెళ్తారనమాట, పూరికి వెళ్తారు. నేను సేవ చేసుకుంటాను చైతన్య మహాప్రభువుకి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకొని ఆయన కూడా వెళ్తా అంటారు. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇంకా ఆయన వెళ్తారనమాట. ఆయన వెళ్ళే దారిలో ఏం జరుగుతుందంటే ఒక ఒక ఇంకో భక్తుడిని కలుస్తారనమాట. ఆయన పేరు రామ్ రామ్దాస్ విశ్వాస్. ఆయన పేరు రామదాస్ విశ్వాస్ అన్నమాట. ఆయన ఏంటంటే చాలా గొప్ప రామభక్తుడు. రామభక్తుడు ఇంకా ఎంతసేపు రామనామం చెప్పడము, రాముడి యొక్క చరిత్ర కోసము వినడము, ఆయన ఆయన గ్లోరిఫికేషన్ చేయడం అంట, రామాయణం కీర్తన చేయడం, అది అన్నమాట ఆయన చేసేది. ఎప్పుడు అలా చేస్తూ ఉంటారు. సో ఆయనను కలిసినప్పుడు ఆయన ఏమంటారంటే రఘునాథ్ భట్ట గోస్వామి ఆయనను కలుస్తారు. కలిసినప్పుడు ప్లీజ్ మీ లగేజ్ నేను తీసుకుంటాను, నేను మోస్తాను, ఇవ్వండి అంటారు. అప్పుడు చెప్తారన్నమాట రఘునాథ్ భట్ట గోస్వామి, వద్దు పర్వాలేదు, మీరు రామభక్తులు, మీరు మంచి స్కాలర్, మీరు నా లగేజ్ మోయడం ఏంటి, వద్దండి,
అంటే పర్వాలేదు. నేను ఆల్రెడీ అన్ని పరిత్యజించేశాను. నేను రాముడి నామం తప్ప ఇంకేమీ తీసుకోను. పర్వాలేదు. కానీ నాకు ఇష్టంగానే నేను దాసులుగా నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇవ్వండి అని అంటారనమాట. సరే ఇంకా ఈయనకి ఏ ఆప్షన్ ఉండదు. ఇంకా సరే అని చెప్పేసి ఆయన చాలా రఘునాథ్ భట్ట గోస్వామి ఏంటంటే చాలా సరళమైన స్వభావం అనమాట ఆయన. ఇంకా ఎవరిని నొప్పించరు. సో అలా ఉన్నప్పుడు ఇంకా సరే అని చెప్పేసి ఆయన నొప్పించడం ఇష్టం లేక ఆయన ఇస్తారన్నమాట. ఆయన చెప్తారు మనం ఇద్దరము కలిసి పూరి వెళ్దాము అని అంటే ఈయన ఒప్పుకోరు. ఇంకా సరే అని చెప్పేసి ఇస్తారు. ఇంకా అప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు. పూరికి వెళ్తారు. పూరికి వెళ్ళిన తర్వాత అక్కడ చైతన్య మహాప్రభువుని కలుస్తారు. చైతన్య మహాప్రభు కలిసిన వెంటనే ఆయన దండవత్ అంటే ఇట్లా కర్ర పడిపోతుంది కదా, అట్లాగా ఆయన ఇంకా ప్రణామాలు చేసేస్తారు అనమాట. దండవత్ ప్రణామం చేసి ఇంకా చైతన్య మహాప్రభువు కూడా ఇంకా ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. నీళ్ళు వచ్చేసి ఆయన కౌలించుకొని ఎలా ఉన్నారు, తపన్ మిశ్రా ఎలా ఉన్నారు, చంద్రశేఖర్ ఆయన ఎలా ఉన్నారు అని చెప్పేసి అన్ని కుశల ప్రశ్నలు వేస్తారు. ఆయన అడుగుతారు. ఇంకా అట్లా వాళ్ళు కాసేపు అలా మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత చాలా గోవిందుడు ఉంటారు కదా, మనకి ఎప్పుడు చైతన్య మహాప్రభువుకి నిత్య సేవకుడు గోవిందుడు ఉంటాడు. నిత్య సేవకుడికి చెప్తాడనమాట. రఘునాథ భట్ట గోస్వామికి ఆయనకి ప్రసాదం తెచ్చివ్వు అని చెప్పేసి ఆయనకి ఉండడానికి చోటు చూపించు అని చెప్పేసి అంటారు. ఇంకా అట్లాగా ఆయన అక్కడ ఒక 8 months ఉంటారు. 8 months పూరిలోనే ఉంటారు. పూరి ఉండి చైతన్య మహాప్రభుకి సేవలు చేస్తూ ఉంటారనమాట. ఆయనకి ఒక్కోసారి ఆయనకి భోజనానికి ఆహ్వానించడం చైతన్య మహాప్రభువుని. చైతన్య గోపాల్ భట్ట గోస్వామిలో ఇంకా ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా అద్భుతంగా వంట చేస్తారు. ఎందుకు అంత అద్భుతంగా వంట చేస్తారు అంటే ఆయనకి భావం అన్నమాట. ఆయన భావం అలా ఉంది. ఏంటంటే చాలా భావనతో నేను భగవంతుడికి ప్రీతితో చెయ్యాలి అని చెప్పేసి, భక్తితో చేయాలి అని చెప్పేసి అంత భావనతో చేసేవాళ్ళు. సో ఎంత ప్రేమగా చేసేవాళ్ళో ఆ వంటకం కూడా ఎలా అమృతంలాగా ఉండేదంట. చైతన్య మహాప్రభువు కూడా చాలా తినడానికి చాలా ఇష్టపడేవాళ్ళంట. ఆయన ఆంతరికంగా కనుక బాహ్యకంగా కూడా అంత బాగా ఆ, చేసేవాళ్ళనమాట. మంచి అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా చెప్తున్నానండి, మనము ఎప్పుడైతే ఏ భావనతో మనం భగవంతుడికి చేస్తామో ఆ భావంతో భగవంతుడు స్వీకరిస్తాడు. భగవంతుడు ఏం చూస్తారు అక్కడ, మనము భగవద్గీతలో కూడా చదువుకుంటాం. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే భక్తి అని ఉండాలన్నమాట. మెయిన్ అక్కడ భక్తి అనే పాట ఉండాలి. భక్తితో మనం ఏం చేస్తామో అది స్వీకరిస్తాడు కృష్ణ. మనం ఏదో చెయ్యాలి అని ఫోర్స్గా చేయడము అంటే నా గురించి చెప్తున్నానండి, అందరి గురించి కాదు. సో మనం చెయ్యాలి, ఇది కంపల్సరీ చెయ్యాలి అని చెప్పేసి మనం చేయడం అట్లా కాదనమాట. అది కాదు చూసేది. కృష్ణ మన ఇన్నర్గా డివోషన్తో మనం ఫీలింగ్తో ఎలా చేస్తున్నాము. ఇక్కడికి మంచిగా మనకి శ్రీల ప్రభుపాద దయ వల్ల మనము అది కోర్స్ మనకి స్టార్టింగ్లో లేకపోయినా మనం హ్యాబిచ్యుయేట్ చేసుకోవడం వల్ల గ్రాడ్యువల్గా ఆ ప్రేమ మనం పెంపొందించుకోవాలి అనే ఆ ఆ ప్రేమ పెంపొందించుకోవాలి, ఆ అనుభూతి చెందాలి అని చెప్పేసి ఆచార్యుల వాళ్ళ ఆ, ఇదన్నమాట ఆశీర్వాదం అనమాట మన పైన. సో అందుకనే ఆ ప్రాసెస్ మనకి పెట్టారు. అందుకనే రోజు మనం ప్రసాదం చేసి ఆఫర్ చేసి తినండి అని చెప్తారనమాట. సో అందుకనే ఆ భావన మనకి రావాలి. ఒకానొకప్పుడు మెల్లిగా అది వెంటనే రాదు. సో ఒకానొకప్పుడు గ్రాడ్యువల్గా అది మనకి ఆ భావన మనం పెంపొందించుకోగలుగుతాం అనమాట చేస్తూ చేస్తూ. సో అలా అంత ఫీలింగ్స్తో చేసేవాడు అనమాట. సో చేసినప్పుడు భగవంతుడు కూడా స్వీకరించేవాళ్ళు. ఆ, స్వీ ఆ, ఆయన ఇంకొకటి ఏంటంటే ఆ, మనం ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి ఏంటంటే చాలా ఎఫెక్షన్గా మంచిగా వాళ్ళు మంచిగా చూసుకునేవాళ్ళు అనమాట. మన రఘునాథ్ భట్ట గోస్వామి చైతన్య మహాప్రభు మధ్య సంబంధం బాగుండేది. కానీ ఒక పక్క మనం ఇంకొకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయనతో పాటు ఎవరు వచ్చారండి, ఎవరు వచ్చారని చెప్పానండి నేను, ఇంకొక ఆయన మన రఘునాథ్ భట్ట గోస్వామితో పాటు ఇంకొక ఆయన ఎవరు వచ్చారు? ఆ, రామదాస్. రామభక్తుడు అనేటువంటి హరి రామ ఏదో పేరు ఆ వచ్చింది మాతాజీ. ఎస్ మాధవి. సో ఆయన కూడా వచ్చారు. రామ్దేవ్ బిస్వాస్ అన్నమాట ఆయన పేరు. ఆయన ఏం చేశారు, ఆయనని కానీ చైతన్య మహాప్రభు అంత దగ్గరగా చూడట్లేదు అనమాట. ఎందుకు చూడట్లేదు, ఆయన భక్తుడే కదా.
ఆయన రామ భక్తుడే కదా, మంచిగా హరినామం, సారీ, రామనామం చెప్తున్నాడు కదా అని ఎందుకు చూడట్లేదు అంటే, అక్కడ మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏమో ఉంది అన్నమాట. ఏంటంటే అతను రామనామం చెప్తున్నాడు, రామాయణం కీర్తిస్తున్నాడు, కానీ అతనికి లోపల ఇన్నర్గా అతని ఫీలింగ్ ఏముంది అంటే, నేను రాముడితో ఏకమైపోవాలి అనే భావనతో అతను రామనామం జపిస్తున్నాడు, అందరికీ సేవ చేస్తున్నాడు. అతనికి బాహ్యంగా ఎలా కనిపిస్తున్నాడు అంటే అతను శుద్ధ భక్తుడు లాగా, కానీ అంతరింకంగా ఏముంది, అతనికి నేను రాముడితో ఏకమైపోవాలి అని ఉంది. కానీ భగవంతుడికి తెలుసు కదండి, మన అందరి హృదయాల్లో ఆయన ఉంటారు. కృష్ణ అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయనకి మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, వాళ్ళు ఎలాగా నన్ను అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా నా దగ్గరకు వస్తున్నారు అనే భావన చూస్తారు కృష్ణ. ఫస్ట్ మెయిన్ భావన వాళ్ళు ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసి మనం భగవద్గీతలో చదువుకుంటాం కదా. సో ఏ భావనతో, ప్రేమతో సేవ, మనది యాక్చువల్గా మన స్వరూపం ఏంటండి, జీవేర స్వరూపోయ్ నిత్య కృష్ణ దాస్. సో దాసాను దాసు ఆ భావంతో వస్తున్నాడా, సర్వీస్ చేయాలని వస్తున్నారా, లేకపోతే నేను నీకు సేవ చేస్తాను, నీ పొజిషన్ నాకు కావాలి అలా అని వస్తున్నారా? సో అది కరెక్ట్గా లేదు కదా. సో ఆ భావన చూస్తారనమాట కృష్ణ. సో ఏ భావనతో వస్తున్నారు, అతని భావన అలా ఉంది, ఆ, అతని భావన సరిగ్గా లేదనమాట. సో అందుకని కృష్ణకి అన్ని అర్థమైపోతుంది. కృష్ణ ఎవరు, జగన్నాథుడు. ఆయన ఈ బ్రహ్మాండాలన్నింటినీ ఆయన దగ్గర నుంచి వస్తాయి. ఈ ప్లానెట్స్ అన్ని ఆయన క్రియేషనే. సో ఆయనని మనము ఆ, మన మ్యాజిక్ ట్రిక్స్ ద్వారా, మన సంపద ద్వారా, అందం ద్వారా, మన స్కాలర్స్ ద్వారా, మన జ్ఞానం ద్వారా మనం ఆకర్షించలేం. మనకి ఏదో కాస్తో కూస్తో కొంచెం జ్ఞానం వచ్చినా, ఏదైనా మంచి మాటలు మాట్లాడినా ఆయన దయ వల్ల, ఆయన కృప వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే మనం ఒక మాట కూడా మనం మాట్లాడలేము, ఒక శ్లోకం కూడా చెప్పలేం. ఆ సమయానికి ఆ శ్లోకం కూడా మర్చిపోతాం. ఆ స్మృతి, జ్ఞానం అన్ని ఇచ్చేది ఆయన. సో మనము కేవలము విశుద్ధమైన భక్తి, ప్రేమతోనే ఆయనను ఆకర్షించగలం. తప్ప మన మనసు వాచ కర్మణ ఆయనకి అర్పించి శరణాగత పొంది శుద్ధమైన ప్రేమతో తప్ప ఆయనని మనము మెప్పించలేమన్నమాట. ఆయన ఆశీర్వాదాలు మనము ఆయన పొందలేము. సో అది ఒక్కటే మన ఆభరణం. సో అదొక్కటే మనం ప్రయత్నించాలి. ఆయనని నేను చాలా ధనవంతుణ్ణి అట్లా అని చెప్పేసి, నేను అందరికీ సేవ చేస్తున్నాను, నేను చాలా నాకున్నంత జ్ఞానము, నాకున్నంత వినయము ఇంకెవ్వరికి లేదు అనేసి మనము ఆయనని మోసం చేయలేము. సో అందరి హృదయాలు ఆయన ఉంటారు, ఆయన చెక్ చేస్తారు. సో ఆయన చెక్ చేసేది ఏంటి, హృదయంలో ఎంత నమ్రత కలిగి ఉన్నారు, ఎంత భక్తి భావనతో ఉన్నారు, ఎలా నన్ను చేరుకోవాలి అనేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ ప్రేమ భావం అనేది చూస్తారనమాట. సో అందుకని అతన్ని దగ్గరికి తీసుకురాలేదు. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, మనము భగవంతుడిని దగ్గరికి మనం చేరుకోవాలి అంటే మనము దాసుల్లాగా ఉండాలి, దాసు భావంలా ఉండాలి. ఎలా భగవంతుడికి సేవ చేయాలి అనుకోవాలి, కానీ నేను భగవంతుడిలో ఏకమైపోతాను అని చెప్పేసి మనం కోరుకోకూడదు అనమాట. అది తప్పుగా ఉంటుంది. మన రఘునాథ్ భట్ట గోస్వామిని చూసుకుంటే, ఎల్లప్పుడూ ఆయన పెద్ద గొప్ప స్కాలర్, కానీ ఆయన ఎల్లప్పుడూ భగవంతుడికి మా కాళ్ళు కూడా ఒత్తేవాళ్ళు ఆయన. మా భగవంతుడి కీర్తన చేసినప్పుడు అలసిపోయి వస్తే ఆయన కాలు ఒత్తడము, ఆయన ప్లేట్లు కడగడము, అవన్నీ సేవ చేశారు. ఎందుకు, ఆయన బ్రాహ్మణ్ ఇంకా స్కాలర్ అయినా కానీ అంత భగవంతుడికి నేను సేవ చేయాలి, దాంట్లో సంతృప్తి ఉంది అని చెప్పేసి ఆయన అలా అనుకున్నాడు. మనం ఏంటి, మనం భగవంతుల్లో పార్ట్ అండ్ పార్సిల్. ఆయన సచ్చిదానంద, మనము సచ్చిదానంద, బట్ క్వాలిటేటివ్లీ సేమ్, కానీ క్వాంటిటేటివ్లీ ఆయన చాలా అన్ని ఆత్మల కోసం ఆయనకు తెలుస్తుంది, బట్ మనకి మన ఆత్మ కోసమే తెలుస్తుంది. సో అట్లాగా. సో మనము ఏంటంటే మనం ఎక్కువ ఒక ఎగ్జాంపుల్ మనం చర్చించుకుంటూ ఉంటాం భగవద్గీతలో కూడా. ఏంటి, మనం గులాబ్ జామ్ ఉంది, అది ఈ చేతిలో ఉందనుకోండి, ఆ గులాబ్ జామ్ ఇట్లా చెయ్యి ఒక్కటి ఎంజాయ్ చేయలేదు, అది తీసుకొని మనం లోపలికి తీసుకున్నప్పుడు మనము టేస్ట్, మనం పొట్టలోకి వెళ్ళినప్పుడు అది అన్ని భాగాలకి, అన్ని శరీర భాగాలకి అది శక్తినిస్తుంది. అంతేగాని నాకు దొరికింది, నేను ఈ చేయి ఒకటి నేను ఎంజాయ్ చేస్తాను అంటే కాదు. సో అట్లానే మనము భగవంతుడి యొక్క భాగాలం. సో మనం ఎప్పుడైతే ఆయనకి సేవను అందిస్తామో, సో అప్పుడు మనకి సంతృప్తి వస్తుంది అనమాట. భగవంతుడికి సంతృప్తి పరిచినప్పుడే మనకి ఆనందం ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఆ మోటివ్తో మనం వెళ్ళకూడదు భగవంతుడి దగ్గరికి. ఎప్పుడు శుద్ధమైన ప్రేమతో సేవ చేయడానికి మనం భగవంతుడిని అప్రోచ్ అవ్వాలి, గురువు గారిని కానీ. అలాంటి మోటివ్ ఉండకూడదు అని ఇక్కడ మనం నేర్చుకున్నాం.
సో అక్కడ తర్వాత ఈ మన రఘునాథ్ భట్ట గోస్వామికి ఇంకా అట్లా 8 మంత్స్ అయిపోతుంది. అలా 8 మంత్స్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ, భగవంతుడికి అన్నీ తెలుసు కదా. సో తపన్ మిశ్రా వాళ్ళ పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోతారు ఇంకా. సో ఆయన చెప్తారనమాట, నువ్వు ఆ, మ్, మీ మమ్- మీ పేరెంట్స్, మీ తల్లి తండ్రి చాలా వృద్ధులు అయ్యారు ఇప్పుడు, వాళ్ళకి సేవ చేసుకో అని చెప్పి ఆయనకి ఒక 3 ఆదేశాలు ఇస్తారనమాట. నువ్వు మళ్ళీ తిరిగి వారణాసి వెళ్ళు, ఆ, అమ్మా నాన్నకి, తల్లిదండ్రులకి సేవ చేసుకో, వాళ్ళు వాళ్ళు శుద్ధ భక్తులు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ, అలా ఆదేశిస్తారు. నెక్స్ట్ నువ్వు ఎల్లప్పుడూ హరినామం జపిస్తూ ఉండు, భాగవత శ్రవణం చెయ్యి. ఆ భాగవత శ్రవణం కూడా మంచి ఆ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తుల దగ్గరే నేర్చుకో అని చెప్పేసి అంటారు అనమాట. నువ్వు ఓన్లీ ఎవరి దగ్గర అయితే వినాలి అంటే ఆ, శుద్ధ భక్తుల దగ్గర నుంచే వినాలి, బానఫైడ్ పరంపర నుంచే వినాలి అని చెప్పేసి అది కూడా ఇన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం 3 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏంటంటే మీ అమ్మ నాన్నకి సేవ చేసుకోమని, వాళ్ళు ప్యూర్ వైష్ణవాసు, వాళ్ళ నా శుద్ధ భక్తులు, వాళ్ళకి సేవ చేసుకోమని చెప్తారు. అక్కడ మనం ఏం నేర్చుకుంటాము, మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. మన కృష్ణ ఏంటంటే వాళ్ళ ఆయనకి ఆ, అర్చించే కన్నా ఆయన భక్తులని అర్చించడము, పూజించడము ఆయన చాలా ఆ, మద్భక్త పూజాభిదిక్క, ఆ, పూజ పూజాదిక అంటే ఏంటంటే అధిక, పూజాభి అధిక ఏంటంటే ఆయన భక్తులకి వర్షిప్ చేస్తే ఆయన చాలా సంతృప్తి చెందుతారు అనమాట. ఆయన కన్నా ఆయన భక్తులకి చేస్తే ఆయన చాలా సంతృప్తి చెందుతారు. సో అలాగా వాళ్ళని సేవ చేసుకో అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, హరినామము ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండమని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే భాగవతము శ్రవణం చేయమంటారు. భాగవత శ్లోకాలు రోజు పఠించమని చెప్తారు అనమాట. నిత్యం భాగవత సేవయ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ, మనం ఇందాక అనుకున్నాం కదా, శ్లోకం చెప్పుకున్నాం కదా. సో అలా చేస్తాం. అది కూడా బానఫైడ్ గురువు నుంచి నేర్చుకోండి అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు ఈ మధ్య అందరూ చాలా మంది కొంచెం తెలుసున్న వాళ్ళు ఇంకా ఏదో ఒక బుక్ చదివేసి చెప్పేయడం అలా చేయకూడదు. వాళ్ళు శుద్ధ భక్తుల, వాళ్ళు గురు పరంపర ఉందా, వాళ్ళు వాళ్ళ గురువుకి పూజిస్తూ వాళ్ళ గురువు నుంచి వాళ్ళు తీసుకొని నేర్చుకుని మనకు చెప్తున్నారా, వాళ్ళ ఓన్గా చెప్తున్నారా. మనము అలా విన్నామనుకోండి చాలా ఆ, నష్టపోతాం అనమాట. మనకి యాక్చువల్ మెసేజ్ అనేది మనకి తారుమారు అయిపోతుంది. అందుకనే మనం ఎల్లప్పుడూ భాగవతం కానీ భగవద్గీత కానీ మంచి అంటే బానఫైడ్ పరంపర వాళ్ళు, ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాద్ గారు, వాళ్ళ గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి భక్తి సిద్ధాంత సరస్వతి, ఆయన గురువు గారు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. అట్లా గురు పరంపర నుంచి ఎవరైతే వస్తున్నారో బానఫైడ్ గురు పరంపర నుంచే మనం వినాలి అన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా భగవంతుడి మెసేజ్ అనేది, ఆదేశాలు అనేది మనం కరెక్ట్గా పాటించగలుగుతాం అనమాట. సో అలా వినాలి అని చెప్పేసి ఆయనకి 3 సూచనలు ఇస్తారు. ఆయన వెళ్తారనమాట. ఇంకా ఇక్కడ 8 మంత్స్ సేవ చేసుకున్న తర్వాత ఆయన మళ్ళీ వారణాసి వెళ్ళి ఆయన ఏంటంటే చాలా దుఃఖం అన్నమాట. ఇంకా ఆయనకి చిన్నప్పటి నుంచే మనం అనుకున్నాం కదా, ఇందాక తెలుసుకున్నాం కదా, చాలా ఆకర్షణ పొందారు చైతన్య మహాప్రభు పట్ల. సో ఆయనకి విడిచిపెట్టడం అసలు ఇష్టం లేదు. కానీ ఇంకా చాలా కంట తడి పెట్టుకొని వెళ్తారు. చైతన్య మహాప్రభువు కూడా ఆ, చాలా ఆయన కూడా బాధపడతారు అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఆయన నెక్ బీడ్స్ తీసిస్తారు ఆయనకి, రఘునాథ్ భట్ట గోస్వామికి. ఆయన స్వయంగా ఆయన వేసుకున్న నెక్ బీడ్స్ తీసి ఆయనకి పెడతారనమాట. నువ్వు ఇంకొక ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని చెప్తారు. నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటారు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు అతను చక్కగా సేవలు అందిస్తున్నాడు, భగవంతుడికి మంచిగా సేవలు చేస్తున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆయనకి మళ్ళీ బాధ్యతలు వస్తాయి. బాధ్యతలు వస్తే ఏంటి, ఒక గృహస్థుగా అతని ధర్మం ఏంటి, వాళ్ళ కుటుంబాన్ని ఆ భక్తి భావనామృతంలో ఉంచుతూ అతను గృహస్థ జీవనం నడపాలి. సో అలా జరపలేదనుకోండి, మళ్ళీ అది అతను ఎవరైనా అతనికి సహకరించకపోయినా మళ్ళీ అతను సేవలు అందించలేడు అనమాట. సో అందుకనే అది ఆ బాధ్యతలు అవన్నీ, ఆ అటాచ్మెంట్స్ అవన్నీ అతనికి వద్దు అని చెప్పేసి ఆయనకి నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని కూడా చెప్తారనమాట. ఇంకా ఆయన వెళ్తారు తిరిగి, వాళ్ళ వారణాసికి వెళ్తారు.
వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ప్రణామాలు తీసుకొని వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటారనమాట. మహాప్రభువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఆయనకి జపం చేసుకోవడము, భాగవత శ్రవణం చేయడము, నిత్యం ఆయన భాగవత శ్లోకాస్ పాడుతూ ఉంటారన్నమాట. నేర్చుకోవడము అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడాకి చెప్తారు. చైతన్య మహాప్రభు కోసము అన్నీ చెప్తూ ఉంటారు. సో కొంతకాలానికి ఒక 7 మంత్స్ అట్లాగా కొంతకాలానికి వాళ్ళు పరంపదిస్తారనమాట. వాళ్ళు ఆ భగవంతుడి దేవాది దేవుడి ధామానికి చేరుకుంటారు. చేరుకున్నప్పుడు అప్పుడు ఇంకా రఘునాథ్ భట్ట గోస్వామికి ఇంకేం అటాచ్మెంట్స్ లేవు. ఆయనకి ఉన్నది అమ్మా నాన్న. సో ఇంకా ఆయనకి ఏ అటాచ్మెంట్స్ లేవు. ఆయనకి బాహ్యంగా ఏమీ ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ చైతన్య మహాప్రభువునే. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి సేమ్ డిజైర్ అన్నమాట. ఒకటే ఆ, ఆ, ఆశ, మహాప్రభువుని చూడాలి అని చెప్పేసి. సో ఆయన మహాప్రభుని చూడాలి అని చెప్పేసి ఒకటే ఆశ. సో ఇంకా మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ పూరి వెళ్తారు. పూరి వెళ్ళి ఆ, పూరి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక 8 మంత్స్ ఉంటారు. 8 మంత్స్ ఉండి మహాప్రభుకి సేవ చేసుకుంటూ ఉంటారనమాట అక్కడ మళ్ళీ. అక్కడ చేసుకున్న తర్వాత అక్కడ తర్వాత మళ్ళీ మహాప్రభు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నువ్వు బృందావన్ వెళ్ళు అని చెప్పేసి. ఆయనకి ఏం చెప్తారంటే, నువ్వు బృందావన్ వెళ్ళి అక్కడ రూప్ అండ్ సనాతన గోస్వామి వాళ్ళ షెల్టర్ తీసుకో, వాళ్ళకి సేవలు అందించు, వాళ్ళ దగ్గర నుంచి భాగవతం నేర్చుకో అని చెప్పేసి చెప్తారనమాట. భాగవతం నేర్చుకోమని చెప్తారు. ఇంకా అక్కడ హరే కృష్ణ మహామంత్రం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు, ఎల్లప్పుడూ జపం చేస్తూ ఉండు, శ్రీమద్ భాగవతం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో అని చెప్పేసి, వాళ్ళకి సేవ చేసుకో అని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన బృందావన్ వెళ్తారు. ఆ బృందావన్ వెళ్ళి రూప సనాతన గోస్వామి వాళ్ళని కలుస్తారు. వాళ్ళని కలిసి ఆ వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఈయనని తీసుకుంటారు అన్నమాట, రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఆనందంగా ఈయన వచ్చారు అని చెప్పేసి ఆ స్వీకరించి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకా అప్పుడు వీళ్ళకి సేవలు అందిస్తూ ఉంటారు. వీళ్ళ సో వీళ్ళకి సేవలు అందిస్తూ మన రఘునాథ భట్ట గోస్వామి వాళ్ళకి ఆ ప్రసాదం కుక్ చేస్తూ మన రూప ఆ, మన రూప గోస్వామి ఆ ఆ, ఆరాధ్య దైవం ఎవరండి? మనం రీసెంట్ గా చెప్పుకున్నాము. ఆరోగ్య దేవుడా మాతాజీ? అవును మాతాజీ. సూర్య భగవానుడు గోవింద మరి. దేవ్ గోవింద దేవ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో రాధా గోవింద్ దేవ్జీ కదా. సో రాధా గోవింద్ దేవ్జీకి చాలా సేవలు చేసేవాళ్ళు అనమాట. ఈయన ప్రసాదం చేయడము, ఆయనకి అలంకరించడము, ఆయన ఒకానొక శిష్యులతోని ఆయన కొంచెం ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు అనమాట. సో ఆయనతోని మందిరం కూడా నిర్మించారనమాట. ఇప్పటికీ ఉంటుంది. అది రెడ్ స్టోన్ తోన్ అనమాట. చాలా ఆకర్షణీయంగా చాలా బాగుంటుంది. అది 7 అంతస్తులు కట్టిస్తారు ఆ ఆ ఆ మందిరము. కానీ మన ఔరంగజేబులు వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు ఏంటంటే అది వాళ్ళు అందంగా ఉండడం చూడలేరు మన హిందూ టెంపుల్స్. సో అది పడగొట్టేశారు. యాక్చువల్గా ఇప్పుడు ఒక 2 ఫ్లోర్స్ ఉండవన్నమాట దానికి. 7 ఫ్లోర్స్ లో 5 ఫ్లోర్స్ ఉంటాయి అంతే. సో ఆయన అది చాలా బాగుంటుంది అనమాట. ఆకర్షణీయంగా ఉంటుంది టెంపుల్. ఆ బృందావన్ మొత్తంలో అది చాలా బాగుంటుంది టెంపుల్ అది. సో ఆ తర్వాత ఆయన ఏంటంటే ఆయన భాగవతం శ్లోకాస్ కూడా చాలా బాగా రిసైట్ చేస్తారనమాట. ఎలా అంటే ఆయన ఒక్క శ్లోకము 4 ట్యూన్స్ లో అనమాట. 4-5 మెలోడీలో ట్యూన్స్ లో చేస్తారనమాట, పాడతారనమాట. అవి ఎంత ఎలా అంటే ఆయన వాయిస్ కూడా కోయిలలాగా అంత వినసొంపుగా ఉంటుంది అనమాట. ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. ఆయన ఈవెన్ వ్యాస భగవాన్ కూడా ఆయనది వినడానికి చాలా ఇష్టపడేవాళ్ళు అనమాట. అంత శ్లోకాస్ రెసిటేషన్ ఆయనది అంత బాగుంటుంది అనమాట. శ్లోకాస్ పాడడము అంత బాగా పాడతారంట. సో రూప గోస్వామి, సనాతన గోస్వామి కూడా చాలా ఆనందించేవాళ్ళు అనమాట ఆయన శ్లోకాలు పాడడం అనేది. వాళ్ళు అలాగా ఆయన శ్లోకాలు పాడడము, భాగవత శ్రవణం చేయడము, వాళ్ళకి సేవ చేసుకోవడము, రాధా గోవిందేవికి ప్రసాదం చేయడము, రాధా గోవిందేవికి ఆ చెవు ఆభరణాలు చేయించడము, రకరకాల ఆభరణాలు చేయించడము, ఆ ఆయనకి ప్రసాదం ఉండడము. ఇక్కడ కూడా ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
మనము ఒక భక్తుడు ఎలా ఉంటాడు అని. ఒక భక్తుడు ఏంటంటే తనకి ఏమీ ఉండకపోయినా ఆయన రోజు ఒక్కొక్క వృక్షం కింద పడుకునేవాళ్ళంటండి. ఆయన రోజుకొక వృక్షం దగ్గర పడుకోవడము, నిత్యము అతి మధుకరి చేసుకొని జీవించేవాళ్ళు. అండ్ ఆ రోజు ఒక చోట పడుకునేవాళ్ళు. ఆయనకి వస్త్రాలు అంత మంచి వస్త్రాలు ఉండేవి కాదు. అయినా కూడా ఆయన ఏంటంటే ఆయనకి ఉన్న దాంతో ఆయనకి భగవంతుడికి ఆయన ఎలా ఉన్నా సరే భగవంతుడికి మంచిగా సేవ చేసుకోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉండేవాళ్ళు. నిమిషం. హల్ సారీ అండి, సారీ మాతాజీ. ఆ! సో, ఆయన మంచి మంచి ఆభరణాలు చేయించడం, భగవంతుడికి మందిరం నిర్మాణం చేయడం. సో, ఆయనకి పడుకోవడానికి ఏమీ లేదు. కానీ భగవంతుడికి మందిరం నిర్మించాలి. అందరూ భక్తులు రావాలి. ఆయనని సేవ చేసుకోవాలి. ఆయనని ఆరాధించుకోవాలి అనే తాపత్రయం భక్తుడికి ఉంటుందన్నమాట. సో, అది ఎలా ఉంటుంది అనేది మనకిక్కడ చూపిస్తున్నారనమాట ఆయన. ఆయన శరీర అవసరాలు పక్కన పెట్టి కూడా భగవంతుడికి సేవ చేస్తారనమాట. ఆయన అంత తీవ్రంగా, అంత సు ప్రేమతో చేసేవాళ్ళు భగవంతుడికి సేవ అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆయన మంచి మంచి ప్రసాదాలు వండి చేయడము, ఆయనకి ఆభరణాలు చేయించడము, అవన్నీ బాగా మంచిగా చూసుకునేవాళ్ళనమాట. రఘునాథ భట్ట గోస్వామి. సో, అలా అలా ఆయన బృందావనంలో మొత్తం ఫేమస్ అయ్యారనమాట. ఈ షడ్గోస్వామిలో ఒకరిగా ఈయన గూడా ప్రాచుర్యం చెందారనమాట. ఈయన సేవల ద్వారా అంతా, ఈయన భాగవతం శ్లోకాల పఠనం ద్వారా అంతా, హరే కృష్ణ మంత్రము జపం చేయడము నిత్యము. సో, ఇలా ఈయనది ఇలా గడిచిందనమాట. సో, చైతన్య మహాప్రభువు గూడా ఈయన సేవలు చాలా ఆహ్, హ్మ్. చాలా ప్రీతికరంగా ఉండేవన్నమాట ఆయనకు కూడా. సో, మనం ఇక్కడ ఏంటంటే, మనము భగవద్గీత ఒక సారం ఏంటండి? ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తారా? భగవద్గీత మనకు మనం జీవులం కానీ మనది భగవంతుడు మనం ఒకటైనప్పటికీ క్వాలిటేటివ్ పరంగా ఒకటైనప్పటికీ క్వాంటిటేటివ్ పరంగా ఆయన ఉత్తముడు. ఆయన మనం ఆత్మను, ఆయన పరమాత్మ. ఇది భౌతిక దేహం మాత్రమే. ఆత్మ వేరే ఉంది అనేది ప్రధానంగా ఇతర సారాంశం మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. సో, మనకి భగవద్గీత సారం ఏం చెప్తారండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్తారు. నువ్వు నాకు సరెండర్ అవ్వు. అప్పుడు నేను అన్నీ చూసుకుంటాను అని చెప్తారు. సర్వధర్మాలు ఆయన ఏంటి అన్నీ చెప్తారు కదా! భగవద్గీతలో ఫస్ట్ నుంచి కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, ధ్యాన యోగం ఇవన్నీ చెప్తారు. నువ్వు అన్ని ధర్మాలు పక్కన పెట్టేసి కేవలం నా శరణు పొందు, నన్ను పూజించు, నా భక్తుడు అవ్వు, నేను మిగతాది నేను చూసుకుంటాను అని చెప్తారు. సో, అట్లాగా మనము అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి? భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడిని భక్తు అవ్వడం, భగవంతుడిని పూజించడం. సో, ఆయననికి శరణాగతి, ఆయన భక్తులకి సేవ చేసుకోవడం. సో, దాసుగా అవ్వడం. సో, మన జీవం యొక్క జీవుడి యొక్క అసలైన స్వరూపం. సో, అది మనం ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి ఆచార్యుల ద్వారా మనం నేర్చుకుంటున్నామనమాట. ఈయన గోలోక బృందావనంలో రాధా గోవింద్యకి నిత్య రాగమంజరిలాగా సేవలందించేవాళ్ళు. మన అష్టసఖులకి రాగమంజరిలాగా సేవ చేసేవాళ్ళనమాట. ఎ ఎందుకంటే ఈయన మనం ఇందాకనే విన్నాం గదా! ఆయన భాగవత శ్లోకాలన్నీ చక్కగా 4 ట్యూన్స్‌లో పాడేవాళ్ళనమాట. సో, అలా రాగమంజరిలాగా ఆయన సేవ చేసేవాళ్ళు అన్నమాట అక్కడ. మా భూలోక బృందావనంలో. సో, మనం ఎలా ఉండాలి అనేది మనకు చెప్తున్నారనమాట ఇక్కడ. సో, ఇది రఘునాథ్ భట్ట గోస్వామి కోసం. మనం ఒకసారి పీపీటీ గూడా చూద్దాం. ఇంకేమన్నా మిస్ చేయాలా?
హరే కృష్ణ మాతాజీ, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. 1 మినిట్ పీపీటీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్. చేయమంటారా కదా షేరింగ్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, 1 మినిట్ మా. ఎస్ మాతాజీ, కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే. ఎస్ మాతాజీ. అనిపిస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ. సో ఆయన ఎప్పుడు జన్మించారు అనేది సుమారు 1505 అప్పుడు జన్మించారు. ఆయన పరంపదించింది 1579. బృందావనంలోని 6 గోస్వాములో ఒకరు. శుద్ధ శ్రవణ భక్తికి ఆదర్శం, శ్రీ చైతన్య మహాప్రభువుకి ప్రియమైన సేవకుడు. ఆవిర్భావం అండ్ తిరోభావం. హరే కృష్ణ మాతాజీ, స్క్రీన్ స్లైడ్ చేంజ్ అవ్వట్లేదు. స్లైడ్ చేంజ్ అవ్వట్లేదా మాతాజీ? ఎస్ మాతాజీ. చేంజ్ అవుతుంది. ఇప్పుడు కనిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ. బాగా మార్నింగ్. ఓకే. సో శ్రీ రఘునాథ భట్ట గోస్వామి వారణాసి, కాశీలో సుమారు 1505లో జన్మించారు. తండ్రి గారు శ్రీ తపన మిశ్రా, తల్లి సీతాదేవి. కుటుంబం నేపథ్యం పాండిత్యంతో కూడిన బ్రాహ్మణ కుటుంబం. తండ్రి తపన మిశ్రుడు శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత సన్నిహిత భక్తుడు. ఆయన భాగవత కథలతో, నామ సంకీర్తనతో భక్తి వాతావరణంలో నిండిపోయి ఉండేవాడు. బాల్యం నుంచే రఘునాథ భట్ట గోస్వామి అపూర్వమైన శ్రద్ధతో, సౌమ్య స్వభావం, కృష్ణ కథ వినడం పైన గాఢమైన ఆసక్తి ఉండేది ఆయనకి. శ్రీ చైతన్య మహాప్రభు వారణాసి వచ్చినప్పుడు తపన మిశ్రా ఇంట్లోనే నివసించారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆ సమయంలో చిన్న వయసులోనే రఘునాథ భట్ట మహాప్రభుకి వ్యక్తిగత సేవ చేసేవారు. ఆయన ఆచరణ దగ్గరగా చూశారు, ఉపదేశాలు శ్రద్ధగా విన్నారు. సో ఆయన ఏం చెప్పినా కూడా చైతన్య మహాప్రభు కీర్తనలో పాల్గొనడము, ఆయన మాటలు వినడము, ఆయన చాలా శ్రద్ధగా విన్నారనమాట. సో అందుకనే ఆయన మనసులో చిన్నప్పటి నుంచి ఆయనకి అవన్నీ నాటుకున్నాయి అనమాట. సో అందువల్ల ఆయన ఇంకా భావంతో చేయగలిగారు సేవ. ఈ బాల్య సంఘమే ఆయన హృదయంలో శాశ్వత భక్తి ముద్ర వేసింది. నిత్యానంద ప్రభుతో సంబంధం. రఘునాథ భట్ట గోస్వామికి ప్రధానంగా మహాప్రభుతో సన్నిహితత్వం ఉన్నప్పటికీ నిత్యానంద ప్రభు కృప కూడా పొందారు. నిత్యానంద ప్రభు భక్తులతో సత్సంగం సహజమైన సరళమైన భక్తి ప్రభావం. అందువల్ల ఆయన భక్తిలో మర్యాద శాస్త్ర నియమం, అంతరంగ ప్రేమ రెండూ సమన్వయం అయ్యాయి. నిన్న మీరు విన్నారు కదండి, నిన్న ఏ ఆచార్యుని కోసం విన్నారు? రఘునాథ్ దాస గోస్వామి కదా. సో ఆయనకి ఎలా నిత్యానంద ప్రభు గారి కృప ఎలా వచ్చింది, నిత్యానంద ప్రభు కృప వల్ల తర్వాతనే ఆయనకి మహాప్రభు కృప లభించిందనమాట. సో నిత్యానంద ప్రభు అంటే ఏంటి? ఆది గురువుకి ప్రతీక ఆయన. సో ఆ గురువు గారి కృప లేనిదే మనం కృష్ణుడి కృప పొందలేము అనేది మనము నిన్న రఘునాథ్ దాస్ గోస్వామి జీవితంలో మనం చూసామన్నమాట. ఆయన ఏంటి మనకి శిష్టాష్టకంలో చెప్తారు కదా,
మహాప్రభు ఏం చెప్తారు? న జనం న సు న ధనం న జనం న సుందరీం న కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భగవద్భక్తైరహీతుకి త్వయి. అంటే ఏంటి? మనం ఏంటంటే ధనం ద్వారా కానీ, మన అందం ద్వారా కానీ, మనము ఫెమిలియారిటీ ద్వారా కానీ ఆ, మనకి ఫాలోయింగ్ ఉందని చెప్పేసి మనం ఆకర్షించలేం. కేవలము శుద్ధ భక్తుడు, నేను ఎల్లప్పుడూ నీ సేవలో ఉండాలి, నిత్యం నీ సేవలో ఉండాలి తండ్రి, ప్రతి జన్మలోనూ ఎల్లప్పుడూ అని చెప్పేసి మనం కోరుకోవాలి అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అండ్ నిన్న రఘునాథ్ దాస గోస్వామి ఆచరణలో మనం చూసామన్నమాట. ఆయన ఎంత ఫ్యామిలీ గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయనకి అందమైన వైఫ్ ఉంది, ఆయనకి చాలా ఫేమస్ వాళ్ళు అక్కడ. వాళ్ళ హిరణ్య మజుందార్ అండ్ గోవర్ధన్ మజుందార్ వాళ్ళ తండ్రి ఇంకా బాబాయ్. కానీ ఆయన కేవలము నిత్యానంద ప్రభు కృప లేదు అని చెప్పేసి ఎల్లప్పుడూ తప్పించేవాళ్ళు. ఎల్లప్పుడూ ఆయన ఎన్నిసార్లు తప్పించుకున్నా సరే ఆయన మళ్ళీ వెళ్ళలేకపోయారు, మహాప్రభుని చేరుకోలేకపోయారు. ఎందువల్ల? గురువు కృప లేదు కాబట్టి. సో గురువు కృప చాలా ప్రాముఖ్యం అన్నమాట. గురువు కృప లేనిది మనం కృష్ణుని పొందలేం. సో మనము కృష్ణుని ప్రేమ కూడా, శుద్ధమైన కృష్ణ ప్రేమ చేయందే మనం గురువు గారిని కూడా పొందలేము. సో రెండు ఉంటాయన్నమాట. సో అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మహాప్రభు ఉపదేశాలు. శ్రీ చైతన్య మహాప్రభు రఘునాథ భట్ట గోస్వామికి ఆయన స్వభావానికి తగిన ప్రత్యేక ఉపదేశాలు ఇచ్చారు. ఇంటి మహాప్రభు ఆదేశాలు: శ్రీమద్ భాగవతాన్ని నిరంతరం వినాలి, ఎవరిపైన దోషరహిత చేయకూడదు, విమర్శ చేయకూడదు, శుద్ధత సరళతతో కృష్ణారాధన చేయాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనని ఎవరిని దూషించే వాళ్ళు కాదండి. ఎవరిని మనము ఫాల్ట్ ఫైండింగ్ అంటాం కదా. సో ఫాల్ట్ ఫైండింగ్ చేసేవాళ్ళు కాదనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటే అందరూ కృష్ణ భక్తులే, అందరూ శుద్ధ భక్తులే. సో మనం వాళ్ళలో తప్పులు వెతకూడదు అనే భావనతోనే ఉండేవాళ్ళు అనమాట. మనం ఎవరిని తప్పులు ఎంచకూడదు అని చెప్పేసి. ఆ ఏంటంటే మనకి ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా ఒకటి చెప్తారు. ఏంటంటే ఆ ఇప్పుడు ఒక భక్తుడిని తయారు చేయాలి అంటే వాళ్ళలో మనం ఏదైనా తప్పులు చేస్తే చెప్పాలి, సరిదిద్దాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అప్పుడు తెలుసుకోలేకపోతే వాళ్ళు మళ్ళీ అలాగే చేస్తే అది అపరాధం అయిపోతుంది. మళ్ళీ అతను కృష్ణుడికి దూరం అయిపోతాడు, భక్తికి దూరం అయిపోతాడు. సో అలాంటప్పుడు మనము ఒక సేవాభావంతో అతనికి చెప్పి అతన్ని సరిదిద్ది మళ్ళీ ఆ సేవలో నియుక్తం చేయాలి. అది కరెక్ట్ వే. అంతేకాని మనము ఏదో చేయడానికి, ఎక్కిరించడానికి, అలా క్రిటిసైజింగ్ మోడ్లో మనము చేయకూడదు అనమాట ఫాల్ట్ ఫైండింగ్ అనేది. అది యాక్చువల్గా యాజ్ ఏ ప్రీచర్గా రఘునాథ భట్ట గోస్వామి ఆయన అది కూడా చేసేవాళ్ళు కాదంట. సో అందరూ దేవభక్తులే. ఎవరికి రియలైజేషన్ ద్వారా వాళ్ళు ఆంతరికంగా ఎంత భావన పొందారో ఆ భావంతో వాళ్ళు సేవ చేస్తున్నారు అనుకునే వాళ్ళు తప్ప, సరళమైన భావంతో ఆయన ఎప్పుడూ ఎవరిని తప్పులు ఎతకడం కానీ, దూషించేవాళ్ళం కానీ చేసేవాళ్ళు కాదంట. సో మనం ఇదొకటి కూడా నేర్చుకోవాలి అక్కడ ఆయన దగ్గర నుంచి. తప్పులు ఎంచకూడదు ఎవరి దగ్గర మనం ఎప్పుడు. సో మళ్ళీ ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదండి స్క్రీన్? అనిపిస్తుంది మాతాజీ. ఎస్ మాతాజీ. అనిపిస్తుంది సో ఎవరిపైన దోషారోపణ చేయకూడదు, విమర్శ చేయకూడదు, శ్రద్ధతో సరళతతో కృష్ణారాధన చేయాలి. మహాప్రభు బోధ: శ్రద్ధతో భాగవతం విన్నవాడికి కృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు. అందువల్ల రఘునాథ భట్ట శ్రవణ భక్తికి పరమ ఆదర్శంగా నిలిచారు. సో ఆయన చాలా శ్రద్ధతో పఠించారు. మనము ఆయన 4 ట్యూన్స్తో పాడేవాళ్ళు అంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన ఎంత భావంతో, ఎంత ప్రేమతో, ఎంత ఆసక్తితో భాగవత పఠనం చేశారు. ఎవరి దగ్గర నుంచి విన్నారు? మన రూప గోస్వామి, సనాతన గోస్వామి వారి దగ్గర నుంచి వినడము. దానివల్ల ఆయనకి మంచి శుద్ధ భక్తి వచ్చింది. సో శ్రీ చైతన్య మహాప్రభు సేవా జీవితం. సో రఘునాథ భట్ట గోస్వామి సాధారణమైన సేవలు, గృహ సేవ, వినయపూర్వక పరిచర్య చేశారు. ఆయన ప్రత్యేకత సంపూర్ణ విధేయత, స్వార్థం లేని సేవ, మౌన భక్తి. మనము ఇందాక తెలుసుకున్నాం కదా, ఆయనకి ఏ స్వార్థం లేదనమాట, నిస్వార్థంగా చేసేవాళ్ళు. ఇంకా ఎవరిని విమర్శించకుండా, ఎవరైనా చెప్తున్నా సరే ఆయన ఆసక్తి చూపించేవాళ్ళు కాదనమాట. ఆయనకి ఇష్టం లేదు
ఇంకొకరి గురించి వినడం కూడా ఇష్టం లేదు. ఎల్లప్పుడూ హరినామం చేసుకోవడం, భాగవత శ్రవణం చేయడం, భాగవత శ్లోకాలు పఠనం చేసుకోవడం, అవి పాడుకోవడం, అంతే అన్నమాట ఆయనది. శ్రీ ఈ బాహ్య ప్రపంచంతో, ఈ బాహ్య దాంతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అన్నమాట. ఓన్లీ ఈ ఆయన ఎల్లప్పుడూ భగవత్ స్మరణలోనే ఉండేవాళ్ళు. ఈ లక్షణాల వల్ల మహాప్రభు ఆయనపై అత్యంత ప్రసన్నుడయ్యారు. సో భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికి మనకి ఏంటంటే శుద్ధ ప్రేమ కావాలి, అంతే. సరళమైన ఆ, ఆ, ప్రేమ కావాలి. మనం ఏమి ఆకర్షణల ద్వారా ఎట్లా మనం ఆకర్షించలేమన్నమాట. వారణాసిలో జీవితం. అనేక సంవత్సరాలు రఘునాథ భట్ట గోస్వామి వారణాసిలోనే నివసించారు. వృద్ధ తండ్రికి సేవ, రోజు శ్రీమద్ భాగవత పఠనం. ఆయన ప్రత్యేక గుణం ఒక అక్షరాన్ని కూడా తప్పుగా పలకలేదు, స్వంత వ్యాఖ్యానాలు జోడించలేదు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. మన ఆల్రెడీ ఆచార్యులు ఎంతో కష్టపడి వాళ్ళు విని వేరే వాళ్ళ ఆచార్యులతో వాళ్ళ పైన ఆచార్యుల దగ్గర నుంచి విని వాళ్ళు తీసుకున్నారు ఈ భాగవతం అనేది. సో మనం దానికి మన సొంత వ్యాఖ్యానాలు మనం ఏం రాయనక్కర్లేదు. అది యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకొని పాటించగలిగితే అది చాలా గొప్ప విషయం అన్నమాట. అందుకని కూడా మనకి ఇందాక మనము స్టోరీలో కథలో తెలుసుకున్నాము, మహాప్రభువు ప్రత్యేకించి చెప్పారు, మీరు శుద్ధ భక్తుడు దగ్గర నుంచే మీరు భాగవతం శ్రవణం చేయండి. ఎవరైతే గురు పరంపరలో వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే శ్రవణం చేయండి. డివోటీ భాగవతం, మనకి బుక్ భాగవతం ఉంటుంది, డివోటీ భాగవతం. డివోటీ భాగవతం అంటే ఇప్పుడు మనకి నిత్యం సాధన చేసేవాళ్ళు, మంచి శుద్ధ భక్తి చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి మీకు ఈజీగా అర్థం కావడానికి మన వరదకృష్ణ ప్రభుజీ అలా అన్నమాట. ఆయన డివోటీ భాగవతం లాగా ఆయనని మనము ఆయన దగ్గర నుంచి అట్లాంటి వాళ్ళ దగ్గర, మన శిక్షా గురువుల దగ్గర, అక్కడ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం భాగవతం వినాలి, గురు పరంపర ఫాలో అయ్యి సేవ చేస్తూ ఉండే వాళ్ళ దగ్గర అని చెప్పారు. ఈ లక్షణాల వల్లే ఆయన గోస్వాములలో ప్రత్యేకంగా గుర్తు పొందారు. సో ఆటోమేటిక్గా మనము దేని గురించి అట్లా మనము నాకు నేమ్ కావాలి, ఫేమ్ కావాలి అని మనము ఆకర్షణ అవసరం లేదనమాట. మనం ఎప్పుడు యాక్చువల్గా ఈ గోస్వాములు అసలు వాళ్ళు ఆశించరు దేనికి. వాళ్ళది ఒకటే లక్ష్యం ఏంటంటే కృష్ణుణ్ణి, రాధాకృష్ణుని సంతృప్తి పరచాలి, నేను దానికోసం ఏమైనా చేయాలి అనేసి అనే తప్ప ఇంకేమీ ఉండదు అనమాట. మనం అది రాధా గోవింద దేవ్జీకి ఆయన సేవ చేయడము, టెంపుల్ నిర్మాణంలో మనం అది చూస్తాం. సో అలా ఆయన గుర్తింపు పొందారు. మహాప్రభు ఇచ్చిన వరం. శ్రీ చైతన్య మహాప్రభు తన తిరోభావానికి ముందు రఘునాథ భట్ట గోస్వామి గోవర్ధన శిల దానిని భక్తితో ఆరాధించమని ఆదేశం ఇచ్చారు. ఇదే తర్వాత బృందావనంలో ఆయన ఆరాధ్య దేవతగా మారింది. సో ఆయనకి గోవర్ధన శిల ఒకటి ఇచ్చారు, దాంతో ఆయన భక్తిగా ఇంకొకటి కూడా ఇంకా కూడా ఆయన ఏమి ఇచ్చారు అంటే ఆయనకు ఒక 3 వస్తువులు కూడా ఇస్తారనమాట మహాప్రభు. ఏంటంటే ఆయనకి మహాప్రసాదం ఇస్తారు జగన్నాథ్ స్వామిది, అంటే ఆయన బృందావనికి వెళ్ళబోయే ముందు అనమాట. ఆయనకి పూరి జగన్నాథ్ యొక్క మహాప్రసాదము, తులసిమాల, ఇంకా ఒక్కలు అంటారు కదా, ఒక్కలు అంటే అది కూడా భగవంతుడికి అర్పించినవి. అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు అనమాట మన రఘునాథ భట్ట గోస్వామి. రాధా గోవింద్ దేవ్జీ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ మీరు బృందావనం వెళ్తే చూడొచ్చు. బృందావన ప్రయాణం, జీవితం అండ్ లీలలు. సో తల్లిదండ్రులు పరమపదించిన తర్వాత రఘునాథ భట్ట గోస్వామి బృందావనానికి వెళ్ళారు. అక్కడ రూప గోస్వామిని, సనాతన గోస్వామి ఇతర గోస్వాములతో సాంగత్యం చేశారు అండ్ వాళ్ళని కలిశారు. సో బృందావనంలో ఆయన అత్యంత సరళం, గంభీరం, సంపూర్ణ శ్రద్ధతో, శుద్ధతతో నిండినది. సో ఆయన మనం అనుకున్నాం కదా ఇందాక, ఏంటి ఆయన ఎల్లప్పుడూ భగవంతుడి గురించి చర్చ, హరినామం చెప్పించడం అదే ఉండేది. వేరే వాళ్ళ గురించి వినడం, వేరే వాళ్ళ గురించి ఆ చాడీలు చెప్పడం, వాళ్ళలో తప్పులు ఎతకడం అనేది ఉండేది కాదు. ప్రత్యేక లక్షణాలు, ఎవరిని విమర్శించలేదు, లోక విషయాలపై మాట్లాడలేదు, భక్తి లేని మాటలు వినలేదు, భాగవత పఠనం పరిపూర్ణంగా ఉండేది, వినడానికి భక్తులు గుమిగూడేవారు, ఇతర గోస్వాములు కూడా గౌరవించేవారు. ఆరాధ్య దేవత. శ్రీ గోవర్ధన శిల స్వయంగా మహాప్రభు ఇచ్చినది. తులసి నీటితో గాఢమైన ప్రేమతో ఆరాధన. గోవర్ధన శిల ఆరాధనకు ఆయన ప్రత్యేక మహిమ తీసుకొని వచ్చారు. ఓకే, ఆయన భక్తుల ద్వారానే దేనికైనా ప్రత్యేకత వస్తుందండి. సో ఆరాధ్య దేవత అది. నెక్స్ట్
సాహిత్య కృషి. ఇతర గోస్వాములతో పోలిస్తే రఘునాథ భట్ట గోస్వామి తత్వ గ్రంథాలు రచించలేదు. కారణం రచనలు అహంకారాన్ని తెస్తాయని భావించారు. సారీ, హరే కృష్ణ మాతాజీ, క్షమించండి. సో కారణం రచనలు అహంకారాన్ని తెస్తాయని భావించారు. భాగవత శ్రవణమే పరమ మార్గమని నమ్మారు. ఆయన నిజమైన కృతులు నిర్దోష భాగవత పఠనం, నిర్మల ఆచారం, శ్రవణ భక్తి ఆదర్శం. షడ్గోస్వాముల్లో స్థానం. 6 గోస్వాముల్లో శ్రవణ భక్తి ప్రతినిధి. ఆయన భాగవతం మంచిగా విన్నారు, ఆయన పఠనం కూడా చేశారు కదా. సో శుద్ధ వైష్ణవ ఆచారమూర్తి, సాంప్రదాయ పాత్రలు, సనాతన సంబంధం, రూప అభిధేయం, రఘునాథ దాస ప్రయోజనం. ఓకే, మనము మన ప్రీవియస్ క్లాసెస్లో మనకి విద్యులత మాతాజీ చెప్పారు సంబంధం, అభిధేయం ఇవన్నీ. సో రఘునాథ్ దాస ప్రయోజనం. రఘునాథ భట్ట గోస్వామి ఏంటి? శ్రవణం అండ్ శుద్ధ ఆచరణం. సో ఇవన్నీ మనకి భక్తిలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి సంబంధ జ్ఞానము ఇంపార్టెంటే, అభిధేయ జ్ఞానం అంటే ఆ ప్రాక్టీసెస్ మనం ఇంపార్టెంట్, మనకి ప్రయోజనం, ఫైనల్ గోల్ ఏంటి, సో ఆ ఫైనల్ గోల్ మనకి ఎలా లభిస్తుంది అనేది ఇక్కడ మనకి రఘునాథ భట్ట గోస్వామి శుద్ధమైనది ఎలా వస్తుంది అని చెప్పేసి అది ఆయన చెప్పారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. గోలోక బృందావనంలో పాత్ర. కృష్ణ కథ వినడం, గుణగానం చేయడం ద్వారా సేవ, అత్యంత శుద్ధ ప్రేమ, ఏకాగ్రతతో సేవ. ఆయన మంజరీ స్వరూపం ఇతర గోస్వాముల ప్రధానంగా ఓకే, ఆయన మంజరీ స్వరూపం మనము ఇందాక చెప్పుకున్నాం కదండి. ఆయనది ఏ మంజరి అని తెలుసుకుందామండి. మనం ఇందాక చెప్పుకున్నాము రూపమంజరి మాతాజీ. ఆహా కాదు మాతాజీ, రాగమంజరి. రాగమంజరి. కీర్తనాచార్య అని పేరు కూడా ఆయనకుంది కాబట్టి రాగమంజరి. రాగమంజరి. ఎస్ మాతాజీ. సుమారు 1579 బృందావనం భాగవత స్మరణలో గోవర్ధనను తలుచుకుంటూ కృష్ణుని నామస్మరణతో తిరోభవించారు. సో వాళ్ళకి బాహ్య బంధాలు మనలాగా ఏమీ ఉండవు. సో ఆయన ఎల్లప్పుడూ ఎల్లవేళలా స్మరణ చేసుకుంటూ, భాగవత పఠనం చేసుకుంటూ, భాగవత శ్రవణం చేసుకుంటూ, గోవర్ధన శిలను ఆరాధించుకుంటూ ఉన్నారు కాబట్టి సో అంతకాలే మనకి ఏమొస్తుంది, సో అదే మనం ఏది చేస్తామో అదే వస్తుంది. సో ఆయనకి స్మరణలో ఆయన చేసుకుంటూ భగవంతుడి నామం చెప్పుకుంటూ ఆయన పరంపదించారు. సో ప్రణామ మంత్రం ఏంటంటే అందరం చెప్దామా? నమో రఘునాథ భట్టాయ శుద్ధ శ్రవణమూర్తయే శుద్ధ శ్రవణమూర్తయే భాగవత కథారతాయ భాగవతం కథారతాయ బృందావన విహారిణే. బృందావన విహారిణే. సో నమో రఘునాథ భట్టాయ శుద్ధ శ్రవణమూర్తయే భాగవత కథారతాయ బృందావన విహారిణి. సో భావార్థం రఘునాథ భట్టాయ శుద్ధ శ్రవణమూర్తయే భాగవత థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సెంట్రల్. సో దీని భావార్థం ఏంటో చూద్దాం. శుద్ధ శ్రవణానికి మూర్తి రూపమైన భాగవత కథలలో నిత్యం లీనమైన బృందావనంలో విహరించిన శ్రీల రఘునాథ భట్ట గోస్వామికి నా నమస్కారాలు అని దీని వివరణ. సో ఉపసంహారం. శ్రీల రఘునాథ భట్ట గోస్వామి వాదనలు లేకుండా బోధించారు, గ్రంథాలు లేకుండా ఉపదేశించారు, మౌనంగా శుద్ధ భక్తిని ప్రతిష్ఠించారు. ఆయన లేకపోతే గోస్వామి సంప్రదాయంలో శ్రవణ భక్తికి పరిపూర్ణ ఆదర్శం ఉండేది కాదు. నిర్దోషంగా కృషి కథ వినడమే పరమ భక్తి సాధన అని ఆయన జీవితం నిరూపించింది. అంతే కదండి. సో ఆయన ఎంత సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని మన ప్రభుపాద్ గారు చెప్తారు కదా. సో అంత సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనేది మనం చూస్తున్నాం ఆయన ఆచరణలో. సో అది రఘునాథ భట్ట గోస్వామి గురించి అండి. సో ఏమైనా తప్పులు క్షమించండి, మీ ఉదాహరణ ద్వారా ఎవరినైనా మనసు నొప్పించుంటే క్షమించండి. సో ఇది రఘునాథ భట్ట గోస్వామి గురించి. సో అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను.
సో మీకు ఎవరికైనా మీకు నచ్చిన పాయింట్స్ ఉంటే షేర్ చేయండి. మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఆయనకి ఇచ్చిన ఆదేశాలు ఏంటి ఎవరైనా చెప్తారా అండి? శ్రీకృష్ణ ఆయన వారణ చైతన్య ఎస్ మాతాజీ, శ్రీకృష్ణ చైతన్య ప్రభు రఘునాథ భట్టాచార్యకి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే భాగవతాన్ని ఆ ఎవరైతే నిర్దిష్టులైనటువంటి లైక్ రూప గోస్వామి, సనాతన గోస్వామి అటువంటి స్కాలర్స్ సమక్షంలో గురు పరంపర అధ్యయనం చేయమన్నారు. గురు పరంపర అని చెప్పాలి గురు మాతాజీ. పరంపరలో అధ్యయనం చేయమన్నారు. ఇంకా హరినామ సంకీర్తనాన్ని చేయమన్నారు. తన తల్లిదండ్రులైనటువంటి వాళ్ళ పెద్దల సేవ కూడా చేసుకొని తరించమన్నారు. అంటే చివరి దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సేవ కూడా, తల్లిదండ్రుల సేవ కూడా ఇంపార్టెంట్, అవి కూడా వాళ్ళు చేయించమన్నారు. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన వాళ్ళు తల్లి వృద్ధ వయసులో ఉన్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళు వైష్ణవులు, శుద్ధ వైష్ణవులు, వాళ్ళ భక్తులు అనమాట. మన చైతన్య మహాప్రభుకి శుద్ధ భక్తులు. ఆయన మన చైతన్య మహాప్రభుతో ఉపదేశం పొందారు కదా, గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి అండ్ దాన్ని ఎలా సాధించాలి, లక్ష్యం, జీవిత లక్ష్యాన్ని అని తెలుసుకొని ఆయన మంత్రాన్ని కూడా తీసుకున్నారు కదా మన చైతన్య మహాప్రభుతోని. సో వాళ్ళు శుద్ధ భక్తులు అనమాట. శుద్ధ భక్తులకి సేవ చేసుకోవడము, భగవంతుడికి సేవ చేసుకోవడం కన్నా శుద్ధ భక్తులకి సేవ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భగవంతుడు చాలా ఆనందిస్తాడు భక్తులకి సేవ చేసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, లక్ష్మీ మాతాజీ. ఇంకా ఎవరైనా పాయింట్స్ షేర్ చేస్తారా అండి? ఆయన మళ్ళీ వారణాసి నుంచి పూరి నుంచి బృందావనానికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అని హ్యాండ్ రేస్ చేయండి. బృందావనానికి వెళ్ళమని ఆదేశించారు. బృందావన్ ఆయన వారణాసి నుంచి ఫస్ట్ వారణాసి వెళ్ళారు వాళ్ళ తల్లిదండ్రులకి సేవలు అందించడానికి. తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వాళ్ళు పరంపదించిన తర్వాత భగవంతుని వాళ్ళు భగవంతుని చేరుకున్న తర్వాత మళ్ళీ ఆయన పూరికి వచ్చేస్తారు, మళ్ళీ మహాప్రభుకి సేవలు అందించుకోవడం కోసం. అక్కడ 8 months ఉంటారు. దాని తర్వాత మళ్ళీ బృందావనానికి ఆయన ఆదేశం ప్రకారం ఆయన వెళ్తారు. సో అప్పుడు ఆయనకి ఆదేశం ఇస్తారనమాట. అప్పుడు ఆదేశం ఇచ్చింది ఏంటంటే గోవిందజీ రాధాజీ మందిరాన్ని జాగ్రత్తగా చూడమని, తర్వాత హరినామ సంకీర్తనాన్ని చేయమని, ఒక కుంజమాల కూడా ఇస్తారు, తులసి మాలను ఇస్తారు ప్రభుజీ. ఇంకా గోవర్ధన శిలను కూడా ఇస్తారు. ఇది తన ఆదేశంగా పాటించుకుంటారు. భాగవతాన్ని శుద్ధ భక్తుల సాంగత్యంలో వాళ్ళ మార్గనిర్దేశకత్వంలో శ్రద్ధగా అధ్యయనం చేయమని ఇస్తారు, శాస్త్రాధ్యయనం అనేది. వాళ్ళు రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ ఆశ్రయంలో ఉండమని, వాళ్ళకి సేవ చేసుకోమని చెప్తారనమాట. హరినామం ఎల్లప్పుడూ జపం చేసుకోమని చెప్పేసి మహాప్రసాదం ఇవన్నీ కూడా ఇస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఈరోజు శ్రద్ధ చూపించి థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో అందరు జాయిన్ అయినందుకు. సో ఎవరికి ఏం క్వశ్చన్స్ లేకపోతే నేను ఏం చేస్తాను మాతాజీ. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, అనంతకోటి ఆచార్య వృందికి జై. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ ఇందులో ఈ రోజు మనం ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటండి? ఏదైనా ఒక్క పాయింట్ చెప్పండి. భగవంతునికి భక్తి ఆర్భాటాలతో కాకుండా చక్కగా శుద్ధ భక్తి ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, గ్రంథాలను పఠించడం ద్వారా చేయొచ్చని, నిర్మలమైన భక్తి ద్వారా భగవంతుని చేరుకోవచ్చని, శ్రవణం చేయడం ద్వారా ఆయన ఎటువంటి ఎవరిని ఇతరులను విమర్శించకూడదు. మెయిన్ విమర్శించకుండా, ఒకవేళ భక్తులు ఎటువంటి తప్పు చేసినప్పుడు కూడా అది సద్విమర్శ కూడా ఆయన చేయలేదు. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆయన ద్వారా తెలుసుకోవచ్చు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు మనం కూడా అంతే కదండి. ఇప్పుడు మనం పిల్లలు న్యాచురల్గా మనల్ని ఇష్టపడాలి, గౌరవించాలి అనుకుంటాం, కానీ ఏదో ఒకటి మ్యాజిక్ ట్రిక్స్ చేసి, ఏదో మాయ చేసి, అది చేసి ఇది చేసి అనుకోం కదా. సో ఇది సింపుల్ లాజిక్ అనమాట. సో మనం భగవంతుడిని కూడా శుద్ధమైన భక్తితో, ప్రేమ ద్వారా మనం ఆకర్షించగలుగుతాం, కానీ మనము అన్నీ చూపించి, ఆర్భాటాలు చూపించి ఆయనని ఆకర్షించలేము. సో ఆయన ప్రతి ఒక్కరిలో ఉంటారు కాబట్టి. ఓకే ఓకే, శ్రీకృష్ణ మాతాజీ దండప్రణాం. సో ఆయన ఆయన జీవితం దాన్ని బట్టి కూడా మనము దేనిపైన కూడా మోహం పెంచుకోవద్దని కూడా తెలుసుకోవచ్చు. సో ఎట్లా అయితే ఆయన నిద్రించారో
ఈనాడు ఒక వృక్షం కింద. అలాగే ఏది కావాలి నా పొట్ట నింపుకోవడానికి అని ఇంద్రియ భోగానికి ఎప్పుడు కూడా ఆయన ఆశ చూపించలేదు. కేవలం ఎస్ భక్తియుత సేవకి మాత్రమే తప్పించారని మనం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హరే కృష్ణ ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ హరి బోల్. మాతాజీ, థ్యాంక్ యూ, హరే కృష్ణ. సో ఇవి మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండ ప్రణామం. ఓకే ఓకే, రాసరథి మాతాజీ, విత్ యువర్ పర్మిషన్ ఐ am ending the session మాతాజీ. ఓకే మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంతా హరే కృష్ణ కృప, కృష్ణ. భగవంతుడి కృప. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.